జగన్ ఏరి కోరి తెచ్చుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు దూరం పెట్టాడు? ఇద్దరి మధ్య ఏ విషయంలో విభేదాలు వచ్చాయి? ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఒకసారి తెలుసుకుందామండి. కారణం ఏంటంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలి, అన్య మతస్థులు చేయకూడదు అని ఒక గట్టిగా నమ్మే వ్యక్తి. అందుకోసం ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఏ గుళ్ళల్లో అయితే హిందూవేతరులు పనిచేస్తున్నారో వారిని ఇంకో డిపార్ట్మెంట్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 22 మంది వరకు వాళ్ళు అన్యమతస్థులు అక్కడ పనిచేస్తున్న సంగతి తెలిసింది. అలాంటి వారికి ఈయన ఏం చేశారంటే, నేను వేరే మతస్థులైనా సరే నేను నా మతాన్ని ఆచారాన్ని ఇక్కడ పాటించను, అంతేకాకుండా ఈ హిందూ దేవుళ్ళ మీద నేను నమ్మకం కలిగి ఉంటాను ఒక ఎఫిడవిట్ ఇమ్మన్నాడు.